హలో అండి, ఎలా ఉన్నారు? హోప్ యూ గైస్ డూయింగ్ వెల్. ఇట్స్ బిన్ అ వైల్ రైట్. కొంచెం బిజీ ఉండే నా పర్సనల్ వర్క్లో, సో ఐ హోప్ దే ఇప్పుడే కొంచెం ఫ్రీ అయినా. సో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయండి స్టూడెంట్స్ నుంచి. నాకు ఎవరైతే కాల్ చేస్తూ ఉన్నారు, ప్లీజ్ రైజ్ చేస్తూ ఉన్నారు. 3 క్వశ్చన్స్ మేజర్గా ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు వరకు డెడ్లైన్ ఉంది. సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఎప్పుడు నుంచి వీసాలు ఇష్యూ, ఎప్పుడు కల్లా వీసా వచ్చింది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ దట్ ఎందుకు మీరు తక్కువ ఛార్జ్ చేస్తున్నారు. I'm going to answer these 3 questions right now. You're okay? So first question, ఎప్పుడు వరకు డెడ్లైన్ ఉంది? సో మ్యాక్సిమం కన్సల్టెన్సీస్ అందరూ ఆగస్ట్ 7వ తారీఖు దాకే డెడ్లైన్ ఉంది, ఈ గ్యాప్లో మీరు కట్టుకోవాలి, ఫాస్ట్ చేయండి, ఎర్లీ చేయండి, ధూమ్ ధామ్ అని చేస్తారంటే కాదు. ఆగస్ట్ 30 దాకా డెడ్లైన్ ఉంది. అంటే ఆగస్ట్ 20 లోపు మీరు నాకు డాక్యుమెంట్స్ పంపిస్తే, అంటే నన్ను నమ్మి స్కోర్ కార్డ్ కానీ స్కోర్ కార్డు, 10th ఇంటర్ పాస్పోర్ట్ కాపీస్, పీసీసీ, మెడికల్ సర్టిఫికేట్స్ అండ్ బ్యాంక్ లెటర్స్ నాకు పంపిస్తే నేనేం చేస్తాను అంటే ఢిల్లీ తీసుకెళ్ళి స్టేట్ అండ్ సెంట్రల్లో పోస్టులు చేయించి సైప్రస్ పంపిస్తాను. అక్కడ తీసుకొని వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు, అంత లెజిట్గా ఉందా లేదా అని, అప్పుడు సబ్మిట్ చేస్తారు యూనివర్సిటీలో. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా డెడ్లైన్ ఉండిందంటే ఆగస్ట్ 30 దాకా అక్కడ డెడ్లైన్ ఉంది. ఆగస్ట్ 20 వేసుకోండి. సెకండ్ థింగ్ ఇస్ దట్ ఎప్పటి నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారు. ఇప్పుడు కల్లా వీసా వచ్చింది, అందరూ సెప్టెంబర్ కల్లా వచ్చింది, సెప్టెంబర్లో వెళ్ళిపోవచ్చు, ధూమ్ ధామ్ అంటారు, కానీ రాదు. సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారనమాట. ఎవరికైనా కానీ ఆ జూన్లో కట్టినా, జూలైలో కట్టినా, ఆగస్టులో కట్టిన ఫీ పేమెంట్ సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి వీసాలు ఇష్యూ చేయడం మొదలు పెడతారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ ఎండింగ్ లోపు 80% ఆఫ్ ద వీసాస్ వచ్చేస్తాయి. 70%, 75 to 80% వీసాలు వచ్చేస్తాయి అక్టోబర్ ఎండింగ్ లోపు. ఇంకా కొంచెం లేట్ అయితే నవంబర్ ఫస్ట్ సెకండ్ వీక్స్లో ఆల్ టుగెదర్ ఆల్ ఇన్ అప్పుడు మ్యాక్సిమం వచ్చేస్తాయి అనమాట. మూడో క్వశ్చన్, ఎంత అవుతుంది, మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఎంత అవుతుందిరా బాబు, ఎంత అవుతుందిరా బాబు అంటే 6 లక్షలే అవుతుందిరా బాబు, రూపాయి కూడా కడతానికి లేదు. ఎందుకు కడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. కట్టే అగ్రిమెంట్ రాపించుకుంటున్నారంట వాళ్ళు, ఎవరో కన్సల్టెన్సీ వాళ్ళు. ఇక్కడేమో లక్ష ఫస్ట్ అడ్వాన్స్ 1 లక్ష తీసుకుంటున్నారంటే అగ్రిమెంట్ రాపించుకుంటున్నారంట. 5 లక్షలు ఏమో యూనివర్సిటీకి కట్టినారంట, తర్వాత 2 లక్షలు వీళ్ళు తీసుకొని మేము కట్టాలి, మా సైడ్ నుంచి కూడా మీ సపరేట్గా ఉంది మాకు బ్యాంక్ అకౌంట్, మాకు యూనివర్సిటీ టైప్ ఉంది, వాళ్ళకి మేము కట్టాలని తీసుకుంటున్నారంట. మీరు ఎర్రిపప్పులు అబ్బాయి, ఎవడైతే వాడికి డబ్బులు కడుతుండో మీరు అందరూ ఎర్రిపప్పులే. బేసిక్ సెన్స్ లేదు మీకు. ఫస్ట్ థింగ్, ఆ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళతో వాళ్ళు చేసుకుంటున్నారు, అరే అంత అవ్వదురా బాబు, 6 లక్షలు అయిపోతుందిరా బాబు, మీకు ఎందుకు పిచ్చెక్కిందా అంటే 25,000 కట్టించుకుంటారు, 25,000 కడతారు, మళ్ళీ ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 50,000 కడతారు, 50,000 లక్ష, మరి 6.5 లక్షలు ఫీజు కడుతున్నారు. ఇది తక్కువ, కొంచెం ఇది వేరే కన్సల్టెన్సీ అనమాట. ఇది వేరే కన్సల్టెన్సీ ప్రాసెస్. ఇది ఎట్లా అంటే 25,000, 50,000, ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 50,000, లక్ష, 6.5 లక్షలు ఫీజు, 7.5 లక్షలు. ఇది ఒక కన్సల్టెన్సీ. వీడలు తగ్గేస్తాడు, ధూమ్ ధామ్ అంటాడు. ఈడెవడో నాకైతే తెలీదు, రీసెంట్గా వచ్చాడు. ఇంకోడు ఉన్నాడు, ఎప్పుడో పోయినాడు, వాళ్ళు వీడు టైఅప్ అయ్యి చేస్తున్నారు. ఇది ఒక ప్రాసెస్. రెండో వాడు అట్టంటే 7.5 లక్షలు ఏడే తీసుకుంటున్నాడు, ఆడికి వెళ్ళిన తర్వాత ఒక 50,000, 8 లక్షలు. ఈడట్టంటే ఫ్రీ ల్యాప్టాప్లు ఎత్తా అంటాడు, ఫ్రీ ఫ్లైట్ టికెట్లు ఎత్తా అంటాడు, నాకు 5 బ్రాంచ్లు ఉన్నాయి అంటాడు, 6 బ్రాంచ్లు ఉన్నాయి అంటాడు. ఏం ఉపయోగరా జనాలు కాడ అంత దొబ్బితే? వచ్చిన సమ్ ఊరకనే పోయిద్దిరా అబ్బాయి. నాకు అందరూ తెలుసు, వీళ్ళు చేసే వాళ్ళు అందరూ తెలుసు, కానీ డైరెక్ట్గా అనలేను. డైరెక్ట్గా అంటే నాకు వాళ్ళకేమో గోల. ఇప్పుడు కన్సల్టెన్సీ వాళ్ళు నాకు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, వేరే కన్సల్టెన్సీ వాళ్ళు అయినా కానీ. మొన్న వీడియోలో చెప్పా, అరే మీరు స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వేరే వాళ్ళతో ప్రాసెస్ చేసుకుంటే నా వీడియో చూపించండి. నేను ఆ వీడియో చూపించి నాకు కొంతమంది కాల్ చేశారు. వీడియో చూపించారు, డైరెక్ట్ కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేశారు. ఫస్ట్ ఎట్లా కాల్ చేశారంటే వేరే ర్యాండమ్ నెంబర్ నుంచి కాల్ చేసి ప్రాసెస్ అంతా ఎట్లా అయిందో మొత్తం కడుక్కొని లాస్ట్లో ఏమంటున్నారంటే, బ్రో మాది కన్సల్టెన్సీ, మాకు 4 బ్రాంచ్లు ఉన్నాయి, ఒంగోలులో ఉంది, ఆర్మూర్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, ఇంకో దాంట్లో ఉంది, 4 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు అంత తక్కువ చేస్తున్నారు, మాకు స్టూడెంట్స్ అందరూ చూపిస్తున్నారు 6 లక్షలు అయిపోతుందని, మేం సమాధానం చెప్పుకోవాలంటారు. అరే డబ్బులు ఎక్కువ తీసుకునేది మీరు, స్టూడెంట్స్ని పిచ్చోళ్ళు చేసేది మీరు. ఏంది స్టూడెంట్స్ కంటే ఎక్కువ డబ్బులు? అరే వాళ్ళు అందరూ పాపం ఏమి లేనోళ్ళు వస్తారు రా బాయ్. కన్సల్టెన్సీ వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఏమి లేనోళ్ళు 10 లక్షలు అప్పు చేసైనా కానీ నుంచి వెళ్తే మా ఫ్యామిలీని సెటిల్ చేయొచ్చు, నాకంటూ ఒక ఇల్లు కట్టుకోవచ్చు, నాకంటూ మా అమ్మని మా అమ్మ మా నాన్నని కొంచెం బాగా చూసుకోవచ్చు, మా నాన్న కొంచెం రెస్పెక్ట్ వచ్చింది దేశం దాటిపోతే అనే కాన్సెప్ట్లో వస్తారా? ఈ అమ్మ మీరేమో 8 లక్షలు అంట, 9 లక్షలు, 10 లక్షలు ఏం తినేవాళ్ళు చాలా ఎందుకు అంత కట్టించుకుంటున్నారు? నాకు బాధేస్తుందిరా భయ్. అరే 6 లక్షల కన్నా ఎక్కువ వద్దురా, తీసుకున్నారు, ఒక 50,000 ఎక్స్ట్రా తీసుకుంటారు, 6.5 లక్షల కన్నా ఎక్కువ తీసుకోమాకంటారా అని నేను చెప్తానే ఉన్నా.
అండ్ డైరెక్ట్గా ర్యాండమ్ అమ్మాయి కాల్ చేస్తారు, మీరు అడుగుతారు ఎందుకు అంత తక్కువ చేసుకుంటున్నారు, మళ్ళీ నాకే ధమ్కేస్తాడు. ఎవడరా మీరు అంతా ఎంబటే నేను మళ్ళీ తిరిగి మాట్లాడే కాల్ చేసి మళ్ళీ నా అమ్మ బ్లాక్ చేస్తాడు, మళ్ళీ నేను ఏమన్నా అంటా అని. ఎందుకు ఇవన్నీ? అరే పాపం ఇప్పుడు వచ్చే ఎవడైతే స్టూడెంట్స్ ప్రాసెస్ చేసుకుంటున్నాడో అందరూ ఒక మిడిల్ క్లాసేరా. ఒక స్టేజ్, నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను. మీరంత ఛార్జ్ చేయమాకంటారా, 8 లక్షలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు, 25,000 ఎందుకు తీసుకుంటున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత 50,000 ఎందుకు కట్టించుకుంటున్నారు, 7 లక్ష మళ్ళీ 6.5 లక్షలు ఫీజు ఎందుకు కట్టిస్తున్నారు, 7.5 లక్షలు ఎందుకు అవుతుంది? ఎంత క్లియర్ కట్ నేను చెప్పినా జనాలు, ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నాడో అందరు ఎర్రినా వెళ్ళే, అందరు పిచ్చినా వెళ్ళే, ఎవరికి బేసిక్ సెన్స్ లేదు. అది అంత అవ్వదురా బాబు, 6 లక్షలు నేను చేసి పెడతాను రాండ్రా బాబు అంటే, లేదన్నా నాకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి అన్న, నేను పోగొట్టుకోవడం నాకు ఇష్టం అన్న, వాళ్ళు దుమ్దామన్నా, వాళ్ళు 10 వీడియోలు చేస్తున్నారన్నా, 10 బ్రాంచ్లు ఉన్నాయన్న వాళ్ళకి, ఈడేమో ఈ డెలివరీ జాబ్ చేస్తాడన్న, మొత్తం వాడికి వెళ్ళిన తర్వాత మొత్తం నాకు చూసుకుంటాడన్న, ఇంకోడు వీళ్ళకి 2 కన్సల్టెన్సీలు ఉన్నా, మీరు ఎప్పటి నుంచో ఉన్నారన్న, మీరేం వీడియోలు పెట్టరని. అరే ప్రాసెస్ ఒకటేరా, 6 లక్షలు రా, వాళ్ళంతా తీసుకునేది కమిషన్ రా, మీ దగ్గర నుంచి ఎక్స్టర్నల్గా ఛార్జ్ చేస్తున్నారు రా. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్ కట్గా చెప్తా ఉంటాయి, పొద్దు ఏనండి ఇప్పుడైనా బాగుపడండి. కొంతమంది 50,000 కట్టున్నారు, 7.5 లక్షలకి 50,000 కట్టమన్నారు. ఒక ఎగ్జాంపుల్ చెబుతాయండి. సో అప్రాక్స్గా 8 to 12 మెంబర్స్, అంటే నాకు రీసెంట్గా లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఒక 50 కాల్స్ వచ్చినాయి, క్వీరీస్ కానీ ఇంకోటి కానీ వాళ్ళల్లో 8 మంది 8 to 12 మెంబర్స్, ఫిగర్ నాకు తెలీదు, 8 మెంబర్స్ అయితే పక్కా ఉన్నారు. అప్పుడే ఇంకా రేపు ఇల్లుండి డబ్బులు కడదామనే కాన్సెప్ట్లో ఉన్నారు వాళ్ళు. ఒక కన్సల్టెన్సీ మీరు అందంగా యూట్యూబ్లోకి వెళ్ళి ఫస్ట్ పేరు కొట్టడం, ఫస్ట్ వాడి వీడియో వచ్చింది, రేపు ఎల్లుండి ₹1,00,000 కట్టాలి అనే మూమెంట్లో నాకు కాల్ చేశారు, బ్రో ఇట్లా లక్ష కట్టమన్నారు, అగ్రిమెంట్ మీద సైన్ పెట్టమన్నారు, తర్వాత 2 లక్షలు చేతికి ఇవ్వమన్నారు, తర్వాత 5 లక్షలు యూనివర్సిటీకి కట్టమన్నారు అన్నారు. నేను ఒకటే ఆన్సర్ చెప్పాను, నాకేం కట్టద్దు మీరు, నేను ఆఫర్ లెటర్ ఇప్పిస్తాను, 6 లక్షలు బ్యాంక్ డీటెయిల్స్ కట్టి షిఫ్ట్ కాపీ నాకు ఇవ్వండి. ఈరోజు బ్యాంక్లో కడితే మీరు ఈ ఈవినింగ్ కల్లా షిఫ్ట్ కాపీ ఇస్తారు, లేదా ఫారెక్స్ నుంచి కడితే ఈరోజు కడితే ఈవినింగ్ కల్లా, లేదంటే రేపు మార్నింగ్ కల్లా షిఫ్ట్ కాపీ ఇస్తారు నాకు ఇవ్వండి. అట్లా 8 మందికి, అంటే 8 మంది అంటే 6 లక్షలు నేను కట్టించాను, ఇక్కడ 8 లక్షలు చెప్పారంట వాళ్ళకి, 2 lakhs డిఫరెన్స్ ఉంది. అంటే 8 times 2 16, 16 లక్షలు సేవ్ చేసేవాళ్ళు. వాళ్ళంతా ఫీ పేమెంట్ రీసెంట్గా 3 days బ్యాక్ 2 days బ్యాక్ అందరూ కట్టేశారు, 8 మంది కట్టేశారు ఫీజు. రిసిప్ట్ కూడా షిఫ్ట్ కాపీస్ నాకు పంపించారు. కొంతమంది ఆఫీస్కి వచ్చి వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వచ్చి మాట్లాడారు. ఒక పేరెంట్ అయితే నాకు చాలా బాధ వేసిందండి, పాపం షర్ట్ కూడా కొంచెం అంటే నేను తప్పుగా మాట్లాడలేదు, అట్లాంటి సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి. వాళ్ళ కొడుకుని మాకు మేము ఎట్లానో మేము బతకలేకపోయాం మంచి జీవితం, మా కొడుకుని అందిద్దామని వాళ్ళ కొడుకు ఎవరైతే బయటకు వెళ్ళమన్నాడు, మనోడు బయటకు వెళ్ళాడు. ఆయన నా చేతులు ఇట్లా పట్టుకొని 2 చేతులు ఇట్లా పట్టుకొని, అయ్యా నువ్వు నాకు 2 లక్షలు ఆదా చేసావు, నాకు ఇప్పుడు చెబుతుంటే ఎమోషనల్ అవుతున్నాను నేను, 2 లక్షలు నాకు ఆదా చేసావు. మా అబ్బాయి మొత్తం అయిపోయినాక వీసా అంతా వచ్చిన తర్వాత నీకు 50,000 ఇస్తానయ్యా అన్నాడు. ఎందుకంటే నాకు 2 లక్షలు నువ్వు ఆదా చేసావు, ఇప్పుడు నేను ఆ 2 లక్షలకి నా వడ్డీ అయితే ఎంత అయితే నాకు తెలుసు, మా అబ్బాయికి నేను చెప్పలేదు, ఇవన్నీ వడ్డీకి తెచ్చిన డబ్బులే. మేము పేద కుటుంబమయ్యా, మాకు అరెకరం పొలం ఉంది, ఒక కూతురు 2 కొడుకులు, వీడు పెద్దోడు, అమ్మాయికి పెళ్లి చేయాలి, ఈయన్ని పంపిస్తే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తాడు, అందుకని నేను 10 లక్షలు అప్పులు తెచ్చాను, ఎంత అయిందంటే 12 లక్షలు అని చెప్పాను నా కొడుకు. తర్వాత వేరే వాళ్ళకి చెబితే మా అబ్బాయి పలానా దేశం పోతా అంటే అతను వీడియో మొత్తం సెర్చ్ చేసి ఈయన సిచ్యువేషన్ అది చేసి మొత్తం యూట్యూబ్లో సెర్చ్ చేసి నా వీడియో చూసి నన్ను అప్రోచ్ అయ్యి ఫస్ట్ ఆయన, తర్వాత వాళ్ళ కొడుకు చేత నాకు ఫోన్ చేయించి మన రీసెంట్గా వచ్చి ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టారు. 2 లక్షలు ఆదా చేసావా, ఆ 2 లక్షల విలువ నాకు తెలుసు, పంటలు లేవు ఏం లేవు, 2 లక్షలుగా ఎంత సంపాదిస్తే ఎంత కష్టపడితే నాకు తెలుసు, 2 లక్షలు నాకు ఆదా చేశాను. అంతా అయిపోయిన తర్వాత అప్పుడే అయిపోయాడు 50,000. బాబాయ్ నాకేమొద్దు, నీ స్టేజ్ నుంచి నేను వచ్చా, నన్ను కూడా నీ కొడుకులాగే అనుకో అంటే ఆయన ఫుల్ ఇచ్చాడు. నాకు ఎమోషనల్, కానీ నేను ఆడవాలి డైరెక్ట్గా ఎట్లా ఆడిస్తున్నాను. సో మెన్ టు మెన్ రైట్,
అని అంత అవ్వదన్నా అంటే మీరేం వినరు. వాడెవడో వీడియోలు పెడితే వాడికి అడిగి పోతారు, యూట్యూబ్లో వీడియోలు పెడితే వాడికి అడిగి పోతారు. నాకు అది బ్రాంచ్లు అంటే వాడంటాడు, ఈడే నేను ఆడే ఉంటాను, మొత్తం చూసుకుంటా, నేను ప్రెసిడెంట్ అని చెబుతాడు సైప్రస్కి వాడవాడు. ఎందుకు 6 లక్షల్లో నేను చేసి పెడతా అంటే వినరు. 72 టోఫెల్ స్కోర్ కార్డు తీసుకొని నాకు ముందు మీ డాక్యుమెంట్స్ పెడితే నేను ఆఫర్ లెటర్ ఇస్తాను. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు 10 డేస్కి మీరు ఫీ నాకేం వద్దు. ఆఫర్ లెటర్ ఎంతైతే ఫీజు ఉందో అది బ్యాంక్ కట్టుకొని షిఫ్ట్ కాపీ నాకు ఇవ్వండి. అక్టోబర్ ఎండింగ్ కల్లా వీసా ఇప్పించే బాధ్యత నాది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు రూపాయి కూడా కట్టద్దు. కడితే నన్ను క్వశ్చన్ చేయండి. అప్పుడు రూపాయి కూడా కడతానికి లేదు. 6 లక్షలు ఫీజు, 2 లక్షలు మీరు తీసుకెళ్ళండి, 8 లక్షలు. తర్వాత ఫ్లైట్ టికెట్ 30,000 వేసుకోండి. షాపింగ్ ఎక్కువ అవసరం లేదు, 30,000 కన్నా ఎక్కువ అవసరం లేదు. 8,60,000 రూపాయలతో A to Z నేను చేసి పెడతాను. నేనే గైడెన్స్ ఇస్తాను. ఫ్లైట్ టికెట్ ఏ ఫ్లైట్ టికెట్ చేసుకోవాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు నిన్ను తీసుకోవడానికి, అకామిడేషన్ ఎవరిలో చూపిస్తారు, ఎక్కడ ఉండాలి, ఏ జాబ్ చేయాలి, మొత్తం నేనే గైడెన్స్ ఇస్తాను. మరి నీ సైడ్ నుంచి, నీ మిడిల్ క్లాస్ నుంచి నేను వచ్చాను. ఏదో కొంచెం వెల్ సెటిల్డ్, డూయింగ్ ఓకే రైట్ నౌ. నా పర్సనల్ బిజినెస్ మై బీ మా బ్రదర్ ఎక్కడైనా ఉండొచ్చు. ఇది దస్ డిఫరెంట్ స్టోరీ. బట్ యు సీ, అట్లా చేసిన తర్వాత నాకు వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నా నా చేతులు ఇట్లా పట్టుకుని 2 లక్షలు ఆదాయ నాకు ఐ ఫెల్ట్ రియలీ సంథింగ్ న్యూ. నాకు ఎట్లా అనిపించింది ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ నేను చెప్పలేను అనమాట. స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా వినండి. దయచేసి ఎక్కువ ఫీజులు కట్టుకోమాకండి. 8,50,000 మొత్తం అయిపోతుంది అనమాట. 9 లక్షలు మ్యాక్సిమం, 9 లక్షలు మొత్తం అయిపోయింది. ఎక్కువ కట్టుకోమాకండి. మీరు ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నా కదా, వాళ్ళు ఏమని అనుకుంటే వాళ్ళు బొచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు బొచ్చు, సారీ ఫర్ ద, వాళ్ళు ఏదో అనుకుంటారని మీ నాన్న కష్టార్జితం వాడి కింద కోరికేయడం నాకు అర్థం కావట్లేదు. ఆలోచించండి భయ్యా. రైట్, మరి ఉంటాను.